హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇవి చిక్కుళ్ళు అండి, కొద్దిపాటి చిక్కుళ్ళేనండి. అంటే టెర్రస్ గార్డెన్లో కుండీలో ఈ చిక్కుళ్ళని మేము పండించామండి. కొద్దిపాటి అయినా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వీటిని ఇప్పుడు మనం కట్ చేసి పీల్స్ అన్ని ఈ విధంగా తీసేసామండి. చూస్తున్నారు కదా, ఈ చిక్కుళ్ళని ఈ విధంగా కట్ చేసుకున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకుందామండి. వాటర్లో కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసి ఈ చిక్కుళ్ళని బాయిల్ చేసుకుందామండి. 1 స్పూను ఉప్పు, కొద్దిపాటి పసుపు అండి. చిక్కుళ్ళు దాదాపు 200 గ్రాములు ఉంటాయండి. వీటిని బాయిల్ చేసి ఇప్పుడు కర్రీ తయారు చేద్దామండి. బాయిల్ చేసి పక్కన పెట్టేసామండి. వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయింది. ఇప్పుడు ఆయిల్లో పెద్దలపాయ పీసెస్, కొన్ని కర్రీ లీవ్స్, పచ్చిపప్పు, కొద్దిగా అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ యాడ్ చేసామండి. ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇక ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి అందులో యాడ్ చేసామండి. టమాటా పీసెస్, పెద్దలపాయ, కర్రీ లీవ్స్, పచ్చిపప్పు, అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ అన్నీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. ఇక మనం పక్కన పెట్టుకున్న ఈ చిక్కుళ్ళని అందులో యాడ్ చేసేటివేనండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసేసామండి. ఒక 2 నిమిషాల పాటు ఈ చిక్కుళ్ళని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ చిక్కుళ్ళ కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.